జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడి సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు సింహరాశిలో మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ముందుగా ఆదాయ వ్యయము, అలాగే రాజపూజ్యం, అవమానం. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఏలినాటి శని అయిపోయింది, టాటా బాబాయ్ చెప్పేసేసారు. ఈ విశ్వవసు నామ సంవత్సరం ఓపెనింగే ఏలినాటి శనితోటి మీకు కనెక్షన్ తెగిపోయింది. బట్ ఏలినాటి శని మీకు మంచి కూడా చేసింది. నిజంగా చెప్పండి, ఈ 7.5 ఇయర్స్లో ఏదో ఒక మార్పు మీ జీవితంలో చూసే ఉంటారు. అది బ్యూటీ ఆఫ్ ద శనీశ్వర. మనం అందరం అంటే కర్మకారకుడు అంటే ఏంటి? మన యొక్క కర్మల్ని సరిచేసే ఆయన, అంతే కదండి. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ అయితే డెఫినెట్గా ఉంచుతారు. మీకు ఇల్లు ఇవ్వడమో, వివాహం కాకపోతే వివాహం చేయడమో, అలాగే ప్రొఫెషనల్గా గ్రోత్ ఇవ్వడమో, ఏదో ఒకటి చేసే ఉంటాడండి డెఫినెట్గా. మీరు ఈ 7.5 ఇయర్స్ చెక్ చేసుకోండి, అయ్యే తీరుతున్నాయి. మీ జన్మజాతకం బాగుంటే అన్నీ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదో ఒకటే అవుతున్నాయి డెఫినెట్గా.
అందువల్ల ఏంటంటే మీరు ఒకసారి అందులో మీరు రాష్ట్రాధిపతి కదా, ఒక్కసారి ఒక ప్రార్థనాపూర్వక నమస్కారం చేసుకోండి శనేశ్వరుడికి. మీ అందరి తరఫున నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే చల్లగా ఏలినాడు శని ఇబ్బంది పెట్టకుండా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు. బట్ కంపేర్ టు అన్ని రాసులతో కంపేర్ చేస్తే మకర కుంభం వాళ్ళకి ఏలినాడు శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. ఇప్పుడు మీకు తృతీయ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే గురు భగవానుడు పంచమ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతము విశ్వావసునామ సంవత్సరం మొదట్లో. మే తర్వాత ఆయన మధ్య తర్వాత ఆయన మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అంటే మీకు అక్కడ షష్ఠ స్థానంలో ఆయన సంచారం. మీకు ద్వితీయ స్థానంలో మే చివరాకన్నా రాహు భగవానుడు, అలాగే మీకు అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతుంది. సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ద్వితీయ అష్టమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం యాక్చువల్గా అయితే అసలు మంచిది కాదు. పరాశర సంహిత ప్రకారం అస్సలు మంచిది కాదు. జన్మజాతకంలో ఉన్న గోచారంలో ఉన్న మంచిది కాదు. కానీ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. క్యాన్సిలేషన్ ఎక్కడ పడిందంటే రాహు భగవానుడు కుంభం అవ్వడం వల్ల పడింది. ఇదే రాహువు కనుక ద్వితీయ స్థానం కావచ్చు లేదా అష్టమ స్థానం కావచ్చు. కుంభం అంటే కొన్ని రాశుల్లో ఆయనకి ద్వితీయ అష్టమ స్థానాలు అనేవి పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. సో మీరు ఇక్కడ సేఫ్ గార్డ్ అయ్యారు. ఇంకా మిగతా కొన్ని రాశుల్లో అయితే అసలు పనికి రాదు. వాళ్ళిద్దరు అష్టమ మరియు ద్వితీయ స్థానం ట్రాన్సిట్ అది రివర్స్లో ఉంటే ఇంకా ప్రమాదకారిగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ పాయింట్ అనేది ఒక రకంగా ద్వితీయ అష్టమ స్థానాలది ఒక రకంగా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ కుంభరాశి అవ్వడం వల్ల. అదే ఇప్పుడు రాహు భగవానుడు మన కర్కాటక రాశి వాళ్ళకి, మీ సప్తమ స్థానంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే అష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు ద్వితీయంలో ఉన్నాడు. మీకేంటంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు, కేతు అష్టమంలో ఉన్నాడు. ఈ రాశి అవ్వడం వల్ల మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ ద్వితీయ అష్టమాధిపతి దోషం అనేది లేదు. అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, వేవర్ అయిపోయింది అనమాట, కుంభరాశి అవ్వడం వల్ల మాత్రమే. అయితే కొంత మీకు జాగ్రత్తలు అయితే ఆయన సూచిస్తున్నాడు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అది డెఫినెట్గా. మీకు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. డైట్ అనేది తిలోదకాలు ఇచ్చేస్తారు, మీకు తెలియకుండానే నాలుకని కంట్రోల్ చేసుకోలేకపోతారు. అంటే మీ దగ్గర ఉండే ఫుడ్ కూడా అలానే ఉంటుంది. డెలీషియస్ ఫుడ్ ఉంటే నోరు ఎంతవరకు కట్టుకొని కూర్చుంటారు, అలా అవుతుంది. అసలు మీరు ఫుడ్ కాకపోయినా విచిత్రంగా తీసుకుంటారు, ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది, వెయిట్ పెరగడానికి ఛాన్స్ ఉంది. చూసుకోండి, కొంచెం చెక్ పెట్టుకోండి. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు మంచిది కాదు, ఓవర్ వెయిట్ కూడా మంచిది కాదు. ఈ విషయంలో మకర రాశిలో పుట్టిన వాళ్ళు, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే ద్వితీయ స్థానం అంటే నాలుక, వాక్ స్థానం, కుటుంబ స్థానం చాలా ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ మీకు అప్లికేబుల్ అయ్యే పాయింట్ వరకు నేను చెప్తాను. ఎంత ఫ్రేమ్గా మాట్లాడితే, ఎంత అంటే ఎంత చక్కగా మాట్లాడితే మీకు అంత బాగుంటుంది. ఇప్పుడు కుంభరాశి మన సహజ కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అయింది, మీ నుంచి ద్వితీయ స్థానం అయింది. అక్కడ కూర్చున్నాడు ద్వితీయ స్థానాధిపతి. ద్వితీయ స్థానంలో ఉండడం అనేది ఒక ధనయోగం మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ ధనయోగం మీరు తీసుకోవాలి అంటే మీ వాక్కును మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాక్కు మీద అదుపు లేకపోతే, తిండి మీద అదుపు లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎలాగొస్తాయో, వాక్కు మీద అదుపు లేకపోతే ఆర్థిక స్థితిగతుల్లో సమస్యలు ఖచ్చితంగా తటస్థించి తీరుతాయి. ప్రాక్టికల్ రెమెడీ మీ వాక్కు మీద మీకు కంట్రోల్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు అనేది చెక్ చేసుకొని మాట్లాడండి. ఆచితూచి మాట్లాడడం, ఎంత బ్యాలెన్సింగ్గా మాట్లాడతారో అది మీకు ఇప్పుడు అంత శ్రీరామ రక్షగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. లేకపోతే ఏముంటుంది, మీకు వచ్చే డబ్బులు మిస్ అయిపోతాయి అంతే. అక్కడ మీకు ఏం ఇబ్బందులు అయితే ఏం రావు, డబ్బులు మిస్ అవుతాయి. కాకపోతే రాహుకేతువులు గోడ మీద పిల్లి, అది కూడా నేను చెప్పడానికి లేదు. ఏదన్నా మీ వాక్కునే తీసుకొని అదే ఒక బూచిలాగా చూపించి అందరూ మిమ్మల్ని హ్యామర్ చేసే విధంగా కూడా అవుతుంది. ఈ విషయం మీరు మర్చిపోకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయంలో శనేశ్వరుడు, ఓకే మీ రాష్ట్రాధిపతి కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ కూడా మీకు ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మన పిల్లలే అనుకోండి, ఇష్టం వచ్చినట్టు అన్ని పనులు, చండాల పనులు చేస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా? దండిస్తారు కదా. సో అది ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు అనమాట. అంటే మీరు ఏదో ఏమంటారు కంట్రోల్ ఉండదు అలా అని నేను చెప్పట్లేదు.
ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు టెస్టింగ్ పెడతారు, అందుకని చెప్తున్నాను. అంటే మీకు తెలియకుండానే మీ మాటలు వదిలేసేస్తారు, మీకు తెలియకుండానే జరిగిపోతాయి. రాహు మాయ అండి. మాట్లాడేసేపు మీకేం తెలియదు, మాట్లాడేసేస్తారు. మాట్లాడేదాకా మీ నెత్తి మీద కూర్చొని మాట్లాడించేదాకా ఊరుకోడు, మాయ అనమాట. ఆ తర్వాత దానికి తగ్గ ఇది కూడా ఇస్తాడు. అయితే ఇది క్యాన్సిలేషన్ కొంతమందికి అవుతుంది. మీ జన్మ జాతకంలో గురుబలం బాగా ఉంటే కనుక చాలా బాగా మీకేమి ఇబ్బంది ఉండదు. మీరు అంటే కరెక్ట్గా మాట్లాడతారు, అంటే మీరు మాట్లాడినది డెఫినెట్గా మీకు మంచిగా చూస్తుంది. గురుబలం లేకపోతే డెఫినెట్గా అరే అసలు ఆ రోజు మాట్లాడుకుని ఉండుంటే బాగుండేది కదా, అసలు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళదు, ఆ మాట ఎందుకన్నాను, అబ్బాబ్బా ఒక్క విషయాన్ని పట్టుకొని ఇంత రచ్చ చేస్తున్నారు, ఇంత లాగుతున్నారు అని అనుకుంటారు. సో దేనికైనా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు వాక్కు వీలున్నంత వరకు చాలా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి. రాహు భగవానుడు ట్రాన్సిట్ రీత్యా అంటే ఏం లేదు, అదొకటి జరుగుతుంది. కాకపోతే రాహు మాయవి కాబట్టి రాహుదేవుడు ఏంటంటే మాయ అన్నమాట. సో ఇది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ముందస్తు హెచ్చరిక వాళ్ళు వాతావరణ శాఖ జారీ చేసినట్టు ఇది ఒక ముందస్తు హెచ్చరిక అనుకోండి. అలాగే బట్ ఫైనల్ మీరు కనుక ఎంత చక్కగా ఫుడ్ విషయంలో కంట్రోల్ తీసుకోవాలి, మీ వాక్ విషయంలో అంటే నాలుకను మటుకు ఎప్పటికప్పుడు మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు అప్పుడు మీకు డెఫినెట్గా ఒక అంటే ఆకస్మిక ధనలాభాన్ని రాహు భగవానుడు ఖచ్చితంగా కలగజేసే తీరుతాడు. కేతు అందులో అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు అయితే బాగుండు అని మీరు అనుకున్నారో అది డెఫినెట్గా అవుతుంది. ఆకస్మిక ధనలాభం అది డెఫినెట్గా కలిగే తీరుతుంది. ఇదివరకు కాలంలో అంటే చాలా ఒక 500 సంవత్సరాల వెనక అప్పుడు ఉద్యోగాలు అసలు ఏం లేవు. అప్పుడు ఆకస్మిక ధనలాభం అంటే ఏముండేవి, లంకి బిందెలు దొరకడం ఇలాంటివి ఉండేవి. ఇప్పటి కాలంలో ఆకస్మిక ధనలాభం అంటే ప్రొఫెషనల్గా మీరు అనుకున్న గ్రోత్, డెఫినెట్గా మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ పడడం, ఇలాంటివన్నీ ఆకస్మిక ధనలాభాలు. లంకి బిందెలు ఇవి దొరికితే అవి వాడుకుంటే అయిపోతాయి కదండి. అలా కాకుండా మన ప్రొఫెషన్లో మనకు వస్తే అది ఇంకా జీవితకాలం ఉంటుంది కదా, అంటే అది ఇంకా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఒక స్టేజ్కి వస్తే దాని నుంచి ఇంకా పైకి వెళ్తాం భగవంతుడు చూస్తే. ఎప్పుడో రేర్ కేసుల్లో డౌన్ అవుతారు కానీ డెఫినెట్గా పైకి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మీ CTC 10 lakhs ఉంది అనుకోండి పరాణము, ఇప్పుడు అది 15 lakhs అయింది అనుకోండి ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం దానికి మించి ఉంటుంది కానీ తగ్గి ఉండదు కదా, అది మీకు ఇంకా జీవితకాలం ఇస్తే రిటర్న్స్ కదా. అలా ఇప్పుడు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆకస్మిక ధనలాభాన్ని కలిగించడానికి రాహుకేతువులు ఇద్దరూ కూడా ఇక్కడ ట్రాన్సిట్ చేస్తున్నారు. మీకు రెండవ స్థానంలో అష్టమ స్థానంలో ట్రాన్సిట్ అయితే ఇప్పుడు రాహు భగవానుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడండి, ప్రాబ్లం ఏం లేదు. అయితే కేతువు చెక్ పెడుతున్నాడు మీకు, ఎలా ఇస్తావు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇవ్వడానికి ఏంటి బేసిస్ అది ఒకవేళ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కేతు భగవానుడు, ఎక్కడ మీరు దొరుకుతారా, ఎక్కడ మీకు యోగాన్ని రానియకుండా చేద్దామని. కేతు భగవానికి మీరు దొరకకండి. కేతు భగవానికి దొరకకుండా ఉండాలంటే సులభోపాయం ఏంటంటే లౌకిక ప్రసంగాలు ఆపేసి పారమార్థికంగా మనం ఇంక్లైన్ అవ్వడం, అంతే సింపుల్గా చెప్పాలంటే. భగవంతుడిని ధ్యానించడం, భజన చేయడం, భగవంతుని కీర్తించడం, భగవంతుని ధ్యానించడం, ఇవన్నీ కూడా మనకి పారమార్థిక ప్రసంగాలు. వీటితోటి చాలా మంచి జరుగుతుంది. సో అలాగా కేతు భగవానుడు మంచి యోగాలను అప్పుడేమో ఆయన అడ్డు చెప్పలేడు, ఆయన రిలీజ్ చేయాల్సిందే. సరే ఇచ్చేసి ఇంకా వాళ్ళకి బాగా ఉన్నారు వాళ్ళని చెప్పేస్తారు. ఇప్పుడు రాహుకేతువుల యొక్క తత్వాన్ని మీరు పట్టుకోండి. రాహుకేతువులు అంటేనే క్షీరసాగర మదనం. ఈ క్షీరసాగర మదనంలో హాలాహలం వచ్చింది ఫస్ట్, మనం అది కూడా మర్చిపోకూడదు. హాలాహలం వచ్చి దేవతలు రాక్షసులు అందరూ అత్తలాకుతలమైపోయారు. సో ఇప్పుడు క్షీరసాగర మదనం దేనికి జరుగుతుంది, మీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్కి, ఆర్థిక స్థితిగతుల్లో మీకు మార్పు కోసం. హాలాహలాన్ని బయటికి రానికండి, మీ నాలుక మీద మీరు కంట్రోల్ ఉంచుకుంటే కనుక హాలాహలం బయటికి రాదు. అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇంకా మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. షష్ఠ స్థానంలో గురు భగవానుడు సంచారము, ఎప్పుడైనా గురు భగవానుడు ఎక్కడుంటే అక్కడ జీవం పోస్తాడు. మీకు షష్ఠ స్థానంలో సంచారం చేయడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకున్న ఏవైతే షడ్రిపుస్ ఉన్నాయో వాటిని అధిగమించుకోవడానికి ఆయన ప్లస్ చేస్తున్నాడు. సపోజ్ మీకు ఎవరైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి బలాన్ని పెంచుతూ ఉన్నాడు. మీ బలం వీకెన్ అవుతూ ఉంటుంది, వాళ్ళ బలం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ జీవాన్ని పోస్తాడు. శత్రుస్థానం షష్ఠస్థానం అంటే రుణరోగ శత్రుస్థానం. సో మీ శత్రువులకి జీవం పోస్తూ ఉన్నాడు. అందుకని
మీరు ఏంటంటే ఒక రకంగా ఇదొక బ్లెస్సింగ్. ఎందుకు బ్లెస్సింగ్ అంటే ఇక్కడ మీకు షష్ఠ స్థానంలో ఆయన ఉంటూ మీ శత్రువులకి బలం పెరిగినా, లేకపోతే కనుక మీకు అంటే మీకున్న అరిషడ్వర్గాన్ని మీరు జయించగలుగుతారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకున్న కర్మక్షయం అవుతుంది. పూర్వ జన్మల నుంచి ఏమన్నా మనకి తెలియకుండా చాలా చేసి ఉంటాం, తెలిసి కూడా చేసి ఉంటాము. సో వాటన్నిటి నుంచి మిమ్మల్ని క్లియర్ చేయడానికే మీకు ఇది జరుగుతుందని మీరు అక్కడ భావించాలి. అంతే. ఏది చేసినా భగవంతుడు, గ్రహ దేవతలు అంటేనే మన మంచికే జరుగుతుంది. సో అవేవి మన మీద పగపట్టవు, అలా ఉండదు. మన కర్మ రీత్యానే మనకి ఫలితాలు వస్తాయి. ఆ కర్మ ఈ జన్మని అనుకోవడానికి లేదు, జన్మల నుంచి ఉన్నది ఉంటుంది. సో ఏదైనా సరే ఒక కష్టం మనకు వచ్చింది అని అంటే, లేదా ఒక సుఖం మనకు వచ్చింది అన్నా కూడా, ఇప్పుడు ఒక రకంగా కష్టం వస్తే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అక్కడితో పీడ విరగడైపోయింది, పాప కర్మ క్షయం అయిపోయిందని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ఆనందంగా ఉంటేనే ఆలోచించాలి. అప్పుడే మనం ఇంకా ఎక్కువగా చాలా జాగ్రత్తగా ఉండాలి, అటెన్షన్తో ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇంకా ఆ పుణ్యకర్మని మనం పెంచుకోవాలి. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖర్చు అయిపోతున్నట్లే సుఖపడుతున్నామంటే. సో ఇప్పుడు మీరు ఒక ఇబ్బంది పడుతూ, ఒకవేళ ఏమన్నా మీకు శత్రువులకు బలం పెరిగి మీరు వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారంటే, అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పాపకర్మ అంతా క్షయం అయిపోతుంది. అంతే సింపుల్గా చెప్పాలంటే. పుణ్యకర్మలు చేసుకోవడానికి ఏం చేయాలో అది చేయండి. సో దీని అంతటికి ఏంటంటే సింపుల్గా షార్ట్కట్గా చెప్పాలంటే, విద్యార్థినులకి అనుకూలమైన సమయము, వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే ఆకస్మిక ధనలాభం ఉందని చెప్పాను. కాకపోతే చెక్ లిస్ట్ కూడా నేను చెప్పాను. వాళ్ళ ఆకస్మిక ఇప్పుడు లోన్ అప్రూవల్ చేయాలంటే చెక్ లిస్ట్ చూస్తారు కదా, లేదా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే స్క్రూటినీ చేస్తారు. అంటే ఇప్పుడు రాహుకేతువులు స్క్రూటినీ చేస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నారు, లేదా చెక్ లిస్ట్ పెట్టారు. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే మీ నాలిక. ఇదొకటి మటుకు పదే మీరు చెక్ పెట్టుకోవాల్సిన విషయము. ఇదొకటి మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నారు అంటే మీకు తెలియకుండానే మాటలు వదిలేస్తారు, మీకు తెలియకుండానే. అందువల్ల మీరు ఎంత ఆచితూచి మాట్లాడే వాళ్ళైనా మీ చేత అలాగ పలికిస్తాడు కేతు భగవానుడు. సో రాహు భగవానుడు చూడు ఇలా మాట్లాడారు, ఇవ్వకూడదు వీళ్ళకని చెప్పడానికి. సెల్ఫ్ కంట్రోల్ అనేది హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ యువర్ సెల్ఫ్. అది కీ పాయింట్ అండి మకర రాశి అండ్ మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. గురు భగవానుడు షష్ఠ స్థానంలో ఉంటూ కూడా మీకు బ్లెస్సింగ్స్ అందజేస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మీకు బ్లెస్సింగ్స్ అందజేస్తూ ఉన్నాడంటే, కుటుంబం విషయంలో, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విషయంలో, అలాగే మీకు పడుకున్నప్పుడు చక్కటి నిద్ర, అలాగే మీరు ఏదన్నా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఇంటి విషయాల్లో, అవన్నీ మీరు చేయగలుగుతారు. ఇవన్నీ కూడా గురు భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇవి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్న ఫలితాలు. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, భగవన్ నామాన్ని సంకీర్తన, నామ జపం ఒక యజ్ఞంలాగా చేయాలి. శ్రీరామ రామ రామ అంటారా, లేదా శ్రీమాత్రే నమః అంటారా, లేదా నమ శివాయ అని అంటారా, ఏదైనా సరే నమశంకరాయ అని అంటారా, ఏదైనా సరే నామం ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉండండి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని. భగవన్ నామమే మనకు ఒక ఫుడ్ ఐటమ్ అయిపోవాలి. భగవంతుని మన నాలుక మీద అంతగా నర్తింప చేస్తూ ఉంటే, అసలు ఆ క్యాడర్లోకి చెందిన వాళ్ళు మీరే అయితే అసలు ఈ నెగిటివ్ అన్నీ తుడిచేసేయండి, మీకు ఏది అప్లికేబిలిటీ ఉండదు. కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి ఇది చాలా మంచి సమయం అండి. అలాగా అంటే అన్ని వేళలా స్పిరిచువల్గా వెళ్ళాలన్నా వెళ్ళలేము. ఇప్పుడు బాగుంది టైము. సో స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్న ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.